అమర్ రహే మురళీ నాయక్. యుద్ధ భూమిలో మన మాతృభూమి కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన మురళీ నాయక్. అమర్ రహే మురళీ నాయక్. ఒక్కసారి మురళీ నాయక్కి మన తెలుగు జవాన్ సత్యసాయి జిల్లా నుంచి సరిహద్దుల్లోకి వెళ్ళి మురళీ జవాన్ ప్రాణాలను అర్పించాడు. తృణప్రాయంగా తన ప్రాణాలను అర్పించిన మురళీ నాయక్ అమర్ రహే. జిందాబాద్ భారత్, భారత్ మాతా కీ జై. అమర్ రహే మురళీ నాయక్. ఒక్కసారి తెలుగు వారందరి దగ్గర నుంచి నేను అడుగుతున్నాను, అమర్ రహే మురళీ నాయక్ అంటూ మీరు కూడా ఏ విధంగా మురళీ నాయక్కి మీరు నివాళులు అర్పిస్తారో ఒక మెసేజ్ చేయండి. మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉండటం గురించి, మురళీ నాయక్ త్యాగాన్ని మనం గుర్తించడం గురించి ఒక మెసేజ్ చేయండి. మురళీ నాయక్ నివాళులు అర్పించండి. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు భయంలో ఉంటే మన మురళీ నాయక్ ప్రాణాలని తృణప్రాయంగా వదిలేశాడు మన కోసం, మాతృభూమి కోసం. సరిహద్దుల్లో శత్రువులు జరిపిన తోటాలకు ఎదురెళ్ళి తన గుండెల్లో తోటాలు దిగుతున్న తృణప్రాయంగా తోటాలు వదిలేశాడు మన జవాన్ మురళీ నాయక్. అందుకే మరొక్కసారి అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్, భారత్ మాతా కీ జై. అమర్ రహే మురళీ నాయక్. ఒక్కసారి మీరందరూ కూడా, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా మురళీ నాయక్కి నివాళులు అర్పించండి. మీరు మురళీ నాయక్కి నివాళులు అర్పించండి. మనం అంతకు మించి ఏం చేయగలుగుతాం? నిజానికి మన విధి కూడా, మన ధర్మం కూడా అది. కాబట్టి మీ వాట్సాప్ స్టేటస్ల్లో కూడా మన కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ నివాళులు అర్పిస్తూ మీ వాట్సాప్ స్టేటస్ల్లో మురళీ నాయక్ నివాళులు అర్పించే ఒక మెసేజ్, ఒక ఫోటోని పెట్టండి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు మురళీ నాయక్. మురళీ నాయక్ కుటుంబం ఇప్పుడు శోక సముద్రంలో ఉంది. కానీ మురళీ నాయక్ను కోల్పోయి బాధలో ఉంది. కానీ మురళీ నాయక్ తమ బిడ్డ దేశం కోసం ప్రాణాలు వదిలేసిన వీరుడు అని మురళీ నాయక్ కుటుంబం ఎప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉంటుంది. మనం కూడా చెప్పుకుంటాం కదా, మురళీ నాయక్ అమర్ రహే అని అంటూ ఉన్నాం. మా బిడ్డ, మన వీర జవాన్ ఇప్పుడు మన కోసం ప్రాణాలు వదిలేస్తే పాకిస్తాన్ సైనికులు మాత్రం భయంలో ఉన్నారు అని వాళ్ళ ఎంపీనే చెప్తున్నాడు. అందుకే నేను మరొకసారి చెప్తున్నాను, అమర్ రహే మురళీ నాయక్. మురళీ నాయక్ ఇప్పుడు ప్రాణాలతో లేకపోవచ్చు, కానీ మురళీ నాయక్ త్యాగం మాత్రం భారత జాతి ఉన్నంత కాలం ఉంటుంది. ఎంతో మంది భారత జాతి కోసం, మన కోసం ప్రాణాలు అర్పించేసిన అమరవీరులందరికీ కూడా, వీర సైనికులందరికీ కూడా నేను అమర్ రహే చెబుతున్నాను. మురళీ నాయక్ కూడా అమర్ రహే మురళీ నాయక్. అందుకే అడుగుతున్నాను, వాట్సాప్లో మీ సోషల్ మీడియాలో మురళీ నాయక్కి నివాళులు అర్పిస్తూ మీరు ఒక మెసేజ్ని పెట్టండి. ఒకసారి నేను శ్యామ్ ప్రసాద్ గారితో కూడా మాట్లాడుతున్నాను. శ్యామ్ ప్రసాద్ గారు, మురళీ నాయక్ ప్రాణత్యాగాన్ని మనం ఎలా గుర్తు చేసుకోవాలి? మన తెలుగు తేజం సార్, తెలుగు వీరుడు అమర్ రహే, అమర్ జవాన్ మురళీ నాయక్. సెల్యూట్. మనం అతని దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని మన దైనందిక జీవితంలో దేశభక్తిని పెంపొందించుకోవాలి. ప్రాణాన్ని తృణప్రాయంగా దేశం కోసం ఎలా అర్పించాలని నేర్చుకోవాలి. ఒకవైపు మన తెలుగు తేజం, మరోవైపు పాకిస్తాన్ దౌర్భాగ్యం. వాళ్ళ పార్లమెంట్లోనే వాళ్ళ ఆర్మీని, ప్రధానమంత్రిని తిట్టుకునే పరిస్థితులు వాళ్ళు స్వయంగా తెచ్చుకున్నారు. ఎందుకని? తీవ్రవాదులను పెంచిపోచడం. మన సైడ్ ఏంది? మన తెలుగు వాళ్ళు ఇంజనీరింగ్లో వెళ్ళాలంటే తెలుగు వాళ్ళు, ఆర్మీలో వెళ్ళాలంటే తెలుగు వాళ్ళు, బిజినెస్ చేయాలంటే తెలుగు వాళ్ళు, సినిమా హీరోలు కావాలంటే తెలుగు వాళ్ళు. మనం దేంట్లో తక్కువ సార్? వాళ్ళు పాకిస్తాన్లో చేసేది ఏంది? టెర్రరిజం ఒకటే. డ్రగ్స్ ఇవ్వడం, 10 రూపాయలు చేతిలో పెట్టడం, వాళ్ళకిచ్చి గన్నిచ్చి పోయి చచ్చిపోండి రా అంటాం. చదువు లేదు, సంధ్య లేదు. మన మురళీ నాయక్ చూడండి, సాధారణ కుటుంబం, సర్వసాధారణ పరిస్థితుల్లో చదువుకున్నాడు. ఈరోజు మిలిటరీలో చేరాడు. అందుకే కదా అగ్నివీర్గా రమ్మనేది భారత ప్రభుత్వం. మీరు రండి, దేశానికి సేవ చేయండి. 4 ఏళ్ళు చేస్తారా, 15 ఏళ్ళు చేస్తారా, మీ నిర్ణయం. దేశానికి సేవ చేయండి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న రంగంలో మీరు తిరిగి వెళ్ళండి. ఈరోజు మురళీ నాయక్ త్యాగం వృధా కాకూడదు. ఈ సమయంలో మన వీర జవాన్ తెగువని పాకిస్తాన్ జవాన్ల గురించి వాళ్ళ పాలకులు మాట్లాడుతున్న మాటల్ని కంపేర్ చేసుకుంటే మీరేం చెప్తారు? కంపేర్లే లేదు సార్. నక్కకి నాగలోకానికి అంత తేడా. ఎక్కడ వీరుడు, సూర్యుడు, తెలుగు తేజం, ఎక్కడ వాళ్ళు పాకిస్తాన్లో? నిన్న ఎవరో వీడియో పంపించారు, చూశాను నేను. పాకిస్తాన్ రేంజర్స్ యూనిఫామ్ అంతా చినిగిపోయినది, వాళ్ళు పట్టుకొని పరిగెస్తున్నారు. ఒక్కసారి ఆ ఫోటో చూడండి, ఆ ఫోటో చూడండి, మన తెలుగు తేజం ఫోటో చూడండి, తలతల్లాడిపోతుంది తేజస్సుతో ఆ మొహం. ఎక్కడ కంపారిజన్? దేర్ ఇస్ నో కంపారిజన్. కరెక్ట్. అందుకే ఇప్పటికీ ఎల్ఓసిలో మన జవాన్లను టార్గెట్ చేసుకోవడం మాత్రమే కాదు, పౌరులను కూడా టార్గెట్ చేస్తున్నారు ఎల్ఓసి వెంబడి.
పౌర నివాసాలపై కూడా వాళ్ళు మోటార్స్ని పంపిస్తూ ఉన్నారు, మోటార్ షెల్స్ని ప్రయోగిస్తూ ఉన్నారు. నిన్న జరిగిన షెల్లింగ్ లో సార్ అమాయకులు, పిల్లలు, అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ప్రకారం సివిలియన్స్ గాయపడ్డారు. పూంచ్ హాస్పిటల్లో కానీ జమ్మూలో కానీ వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తున్నారు. మూర్ఖులు సార్, వాళ్ళ మీద అటాక్, బస్ స్టాండ్ మీద అటాక్, హాస్పిటల్ మీద అటాక్ చేస్తారా? మీరు మనుషులేనా? మీకు బుద్ధి చెప్పకుండా ఏ ప్రభుత్వమైనా ఉంటుందా? ఏ దేశమైనా ఊరుకుంటుందా? ఎంత సహనం పాటిస్తాం? ఎంతసేపు సహనం పాటిస్తాం? మీరు చేసే మూర్ఖత్వాన్ని మిమ్మల్ని మీరు ధ్వంసం చేసుకుంటున్నారు. మమ్మల్ని మా దేశం ఎదుగుదలని 140 కోట్ల మంది శక్తితో ఉన్న దేశం ఇది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇది. ప్రపంచంలో ఎక్కువ శాతం 65 కన్నా తక్కువ యువత ఉన్న దేశం ఇది. మాతో పెట్టుకుంటారా? మటాష్. కరెక్ట్. ఇప్పుడు ఆ మటాష్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళ దేశంలో వాళ్ళ ఆర్మీ క్యాంప్లోంచి పొగలొస్తూ ఉంటే వాళ్ళ ఆర్మీ సైనికులు అటు ఇటు పారిపోయారు. బయట ఉన్నటువంటి ప్రజలు ఇంకేమనుకుంటారు? బహుశా ఈ సైనికులు మనల్ని కాపాడుతారు అని కదా అనుకుంటారేమో ఈ సందర్భంలో, ఈ సమయంలో. అవును సార్, వాళ్ళే వీడియోలు తీసి కోఆర్డినేట్స్ తో సహా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళ సైనికులు చూడండి, మమ్మల్ని లోపలికి పంపించడం లేదు, ఇక్కడ బాంబు పేలితే ఆకాశంలో మెరుపు కురిచింది అని చెప్పి వాళ్ళు వీడియోలు తీసి రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ ఆర్మీని, వాళ్ళ సైనికులని, వాళ్ళ పాకిస్తాన్ రేంజర్స్ ని, పాకిస్తాన్ పోలీస్ ని వాళ్ళే ఎక్స్పోజ్ చేస్తున్నారు. అంటే అక్కడ నిజంగా ఎన్నో ఏళ్లగా జరుగుతున్నది ఈరోజు ప్రపంచం ముందుకు వస్తుంది. ప్రపంచంలో జరిగిన డ్రోన్ యుద్ధ విన్యాసాలలో ఈ రోజు జరిగిన ఆపరేషన్ సింధూరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అదేవిధంగా మన తెలుగు తేజం త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుంది. పాకిస్తాన్ ఎంత అవమానపడుతుంది, ఎంత భ్రష్టు పడుతుంది, ఎంత చెడ్డ పేరు మూట కొట్టుకుంటోంది ఊహించండి ఒకసారి. వాళ్ళ జనాభాకి వాళ్ళు చేసుకున్న తప్పేంటి? తిరుగుబాటు తీవ్రంగా వస్తుంది. అది తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ మొత్తం మిలిటరీ వ్యవస్థ కానీ. కరెక్ట్. శ్యామ్ ప్రసాద్ గారు, ఇది కొంచెం భావోద్వేగంతో కూడుకున్నదే. శ్యామ్ ప్రసాద్ మరణం అనేది ఒక వీరుడికి గర్వకారణం. నిజానికి ఒక సైనికుడికి మాతృభూమి ఒడిలో దేశం కోసం ఒదిగిపోతూ ఉన్నప్పుడు దాన్ని మరణం అని అనుకోడు, చిరస్థాయిగా జీవించడం అని అనుకుంటూ ఉంటుంటాడు. సో మనం చెప్తుంటుంటాం. సో ఆ తోటాలు దిగినప్పుడు రక్తం కారుతూ ఉంటుంది, అయినా కూడా ఫైరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంటాం. ఆ సమయంలో ఆ సమయంలో సైనికుడి ఆలోచన ఎలా ఉంటుందండి? ఏం గుర్తురావు సార్ మాకు? కంట్రీ ఫస్ట్, మై పీపుల్ నెక్స్ట్, మీ అండ్ మై ఫ్యామిలీ లాస్ట్, ఆల్వేస్. తూటా కాదు, ఏదొచ్చినా కానీ మాకు ఆ క్షణంలో ఏమి గుర్తుండదు. ఆ ట్రైనింగ్ అలా ఉంటుంది. మన మురళీ నాయక్ ట్రైనింగ్ అలా ఉండింది. వీర తేజం. రేపు న్యూ ఇన్ఫర్మేషన్ తర్వాత బయటకు వస్తుంది ఏం జరిగింది, ఎలా జరిగిందని. మాకు ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే, దేశభక్తి ఎలా ఉంటుంది అంటే, దేశం ముందు, నేను నా వాళ్ళు ఆఖరి, ప్రతిసారి ఆఖరిలోనే ఉంటాం మేము. మాకు ఆకలి దప్పికలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే, నేను దేశాన్ని కాపాడాలి. సైనికుడు అనేవాడు ఎవరు? మన రేపటి కోసం తన ఈ రోజుని మనస్ఫూర్తిగా ఇచ్చేవాడు. హూ సైన్స్ ఎ బ్లాంక్ చెక్ ఆఫ్ హిస్ లైఫ్ ఫర్ దిస్ నేషన్ టు బి ఎన్కాష్డ్ ఫర్ ఎవర్. అది సైనికుడు అంటే, అది తెలుగు తేజం అంటే. అవును, అందుకే మరొక్కసారి మురళీ నాయక్ చెప్తున్నాను, అమర్ రహే మురళీ నాయక్. అందుకే అడుగుతూ ఉన్నాను, అందరూ కూడా ఒక్కసారి నినాదం చేయండి, అమర్ రహే మురళీ నాయక్. మీ సోషల్ మీడియా ఒకసారి మీరు కూడా చెప్పండి, నేను మీతో పాటు కలిపి చెప్తాను. శ్యామ్ ప్రసాద్ గారు, మురళీ నాయక్ అమర్ రహే, అమర్ రహే మురళీ నాయక్. జై భారత్. ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను, మీ సోషల్ మీడియాలో మీ డీపీలుగా మురళీ నాయక్కి నివాళులర్పిస్తూ పెట్టండి. మనం మురళీ నాయక్కి నివాళులర్పిస్తూ మన మురళీ నాయక్ ప్రాణత్యాగాన్ని మనం భరత జాతి మన భరత జాతి ఉన్నంతకాలం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అందుకే మనం ప్రతి క్షణం ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈరోజు ఇక్కడ స్వతంత్ర వాయువులు పీల్చుకుంటున్నాము అంటే సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలకు తెగించి శత్రువుల తోటాలకు ఎదురెళ్ళి వాళ్లను అంతమొందిస్తున్నటువంటి త్యాగాల కారణంగానే ఇప్పుడు మనం
దేశంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. అందుకే మరోసారి అమర్ రహే మురళీ నాయక్, అమరవీరులకు జిందాబాద్. Yes. శ్యామ్ ప్రసాద్ గారు, కుటుంబానికి ధైర్యం చెప్పాలి అంటే ఇప్పుడు ఆ కుటుంబం నిజంగా మనం ఇంతకుముందు కూడా చూసాం, అమరవీరుల కుటుంబ సభ్యులు కన్నీరు కార్చొచ్చుగాక, కానీ వాళ్ళ గుండెల నిండా మాత్రం గర్వం ఉంటుంది. నా బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, లేదా నా భర్త దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అనే గర్వం వాళ్ళ నరనరాన ఉంటుంది. కానీ బాధ కన్నీళ్ళని రప్పించొచ్చుగాక, కానీ ఆ మరణం వాళ్ళకు వాళ్ళ గుండెల నిండా గర్వాన్ని ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది. రైట్? అవును సార్, ఎందుకంటే ఆ ప్రాంత జిల్లా సైనిక్ వెల్ఫేర్ సంక్షేమ అధికారి కానీ జిల్లా కలెక్టర్ కానీ ఆ ప్రాంత ఎమ్మెల్యే కానీ అక్కడ మంత్రి గారు కానీ మన తెలుగు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తన ఫ్యామిలీకి తన పిల్లలకి భవిష్యత్తుకి పూర్తిగా శ్రద్ధ తీసుకుంటున్న దాంట్లో నాకు మాత్రం ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే మన తెలుగు ప్రజలు కానీ ఆ ప్రాంత జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు తెలుసు. వాళ్లే కాకుండా మనం అందరం కూడా, నేను స్వయంగా కూడా తనతో కలిసి నిలబడతాను, ధైర్యం ఇవ్వడానికి ఉన్నాను. నేను ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడిన మాటలు నిజంగా జాతి గుర్తు పెట్టుకోవాల్సిన మాటలు మాట్లాడారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.